అదే పెద్ద ఏదైనా ప్రాబ్లం ఉందని అదేనేమన్నా చెప్పిండా మీకు ఏదైనా? అట్లాంటి తాగి తాగి పండుగటోడికి కొట్టి కొట్టి ఇప్పుడే మర్చిపోయిండు, వద్దురా అని అన్న. పిల్లని వద్దన్నారు మీరు? నేను వద్దని నేనే చెప్పిన. అమ్మాయి పెళ్లి కాకముందుకి అమ్మాయికి 2 నెలలు పెళ్లి కాకముందే రోజు డైలీ తీసుకెళ్లేది, ఖమ్మం ఎత్తుకుని అమ్మాయిని బండి మీద వేసుకుని తిప్పేది వచ్చేది. అంత ప్రేమ పడ్డది. అట్నే అడుగుతా నా కొడుకుని, ఎట్లా అంటున్నారు ఏంద్రా, నీకు ఆడ ఏం లేకపోతే చూపెడతా. అయితే నాయన ఇప్పుడు రిపోర్ట్ నేను తెచ్చినగా చూసుకో, ఎవడికి చూపెట్టుకుంటావు, నేను డైరెక్ట్ ఉన్నా నాయన. 2 గంటల టైంలో ఇంట్లో గుడి చేస్తున్నారు. నేను ఈ ఇంట్లో పడుతున్నారు ఇద్దరు మోడి పిల్లలు. ఏంది ఇది, మీరు ఏం చేస్తున్నారు అని అమ్మాయిని బెదిరించిన. నేను ఖమ్మంలోనే ఉంటా, ఈడ ఉండను అని మా ఆవిడకి టార్చర్ పెడుతుంది. ఆ అమ్మాయి నేను ఇక్కడ ఉండను, మనం వెళ్ళి నుంచి వెళ్ళిపోయి ఖమ్మంలో ఉందామని చెప్తున్నా. ఖమ్మంలో ఉంటేనే ఉంటా ఈడ, లేకపోతే అని బ్యాగ్ మొత్తం చదురుకున్నది. 10 చెట్లు చిన్నగానంటే చేనికే వెళ్ళిపోయిండు బండి వేసుకుని చూద్దామని. వర్షం వస్తుంది, ఆ రోజే వచ్చింది వర్షం వస్తుంటే నాకు అనుమానం పడ్డది. వర్షంలో కూడా నా కొడుకు ఎందుకు రాలేదు, ఒక దమ్ము పడి మళ్ళీ ఆగింది. తర్వాత ఫోన్ చేసిన, ఎత్తట్లే. ఫోన్ చేశారు అంతలో, అరే తండా నుంచి ఫోన్ వచ్చి మా చేసిండు, బావా చదరలా అని అమ్మాయికి ఫోన్ చేసిండు, గడ్డి మంది తాగిండని చెప్పిండు. ఫోన్ చేయగానే ఎత్తింది అమ్మాయి, చిన్న కోడలు అక్కడిది ఎత్తింది. ఎట్లా ఆయన చదరలాలు ఏమైనా చేసిండో, ఇక్కడ ఉన్న జాడా చెప్పిండు అని అడిగింది. అడగగానే ఆ తల్లి ఆండ ఉందో పక్కన, ఊరికి దగ్గర వచ్చింది. అది నువ్వు ఎందుకు మాట్లాడతా, చచ్చిపోయినా లేదు, ఎందుకు మాట్లాడతానే అన్నది. కాలువ దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి ఆడబోయారు. మా అల్లుడు నా బిడ్డ పోయారు, ఎట్లా తూకిందో ఏమో అదే లాస్ట్. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు ఇంత జరిగింది, ఆ అమ్మాయికి ఇంకొకరితో అక్రమ సంబంధం ఉందని చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అమ్మాయిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు. అదే పెద్ద ఏదైనా ప్రాబ్లం ఉందని అదేనేమన్నా చెప్పిండా మీకు ఏదైనా? మావాడు మేము బేరానికి పోతాం ఇద్దరు. ఏం బేరం చేస్తారు? మేము మేకపోతులు బేరం చేస్తాం. మేకపోతులు మండి కాదులే, ఎక్కడైనా పోయి తెస్తాం. మహారాష్ట్ర పోయి తెచ్చుకొని ఇక్కడ లోకల్ అమ్ముకుంటారా? అమ్ముకుంటాం. మేము అమ్ముకుంటే మాకి ఆడ చాలా చోట సంబంధం వచ్చింది పోయిన సంవత్సరం. కట్నం కూడా భారీగా ఇస్తా అంటే, నల్లగా ఉంది అమ్మాయి, నేను చేసుకోలేను అని ఫస్ట్లో చెప్పాడు నా కొడుకు. నాకు చెప్తే సర్లే నీకు నచ్చినప్పుడే చెప్పిద్దామని అనుకుంటే మా ఒక అమ్మాయి ఉంది, నా తమ్ముడు బిడ్డ, హర్యతండలో ఉంటే ఆమె వచ్చి చెప్పింది మాకి. చెప్పి అమ్మాయి బాగుంది, సెట్ అవుతుంది, చేసుకుందాం బదనా అని అందరు వచ్చి చూపిన. మా వాళ్ళు పోయారు, 4 పోయారు, నేను పోలే. చూడంగానే కంట్లో పడ్డది అబ్బాయికి, అదే మనిషిగా. అయితే అబ్బాయికి నచ్చింది, చూడంగానే నచ్చింది. నచ్చితే వాళ్ళు 4 పోయిన వాళ్ళు నాకు ఆడ వచ్చారు. మాకు కల్లుడు, నా బిడ్డ, నా కొడుకు పెద్దోడు, వీళ్ళు 4 పోయారు. పోయి వచ్చేసారు, మంచిగానే ఉంది. అయితే ఏం లేదురా, వాళ్ళు అసలు అంతకు ముందే వాళ్ళకి ఏం లేవు, అట్లాంటి తాగి తాగి పండుగటోడికి కొట్టి కొట్టి ఇప్పుడే మర్చిపోయిండు, వద్దురా అని అన్న. అయితే వద్దు నాన్న వద్దన్నారు మీరు? నేను వద్దని నేనే చెప్పిన. అయితే దానికి పోయి ఇక ఒక 15 రోజులు గ్యాప్ ఉంచిన. వాళ్ళు ఫోన్ రోజు అప్పుడే ఫోన్ తీసుకొని రోజు ఫోన్ చేసేది మీ కొడుక్కి, నా కొడుకుకి. అయితే ఆయన ఇక్కడికి బేరాన్ని కూడా రావట్లే అప్పటి నుంచి. ఒక గంట మేపేటానికే ఉంటాడు, ఎప్పుడు ఫోన్ చేస్తే ఆడ వెళ్ళిపోతాడు. అమ్మాయి పెళ్లి కాకముందుకి అమ్మాయికి 2 నెలలు పెళ్లి కాకముందే రోజు డైలీ తీసుకెళ్లేది, ఖమ్మం ఎత్తుకుని అమ్మాయిని బండి మీద వేసుకుని తిప్పేది వచ్చేది. అంత ప్రేమ పడ్డది. ఎట్లా అని అయితే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆ డబ్బులు లేవు. ఎక్కడ తెచ్చారేమో, 1,00,000 రూపాయలు పట్టుకున్న ఇంటికాడ వచ్చారు. ఫస్ట్ 5 వచ్చారు, తర్వాత అందరు వస్తారు. ఇక తర్వాత 5 వస్తే వాళ్ళ మరి అది చేసేది కులం లెక్క ప్రకారం చేసినావు. చేస్తే ఇప్పుడు ఎంతమంది వస్తారని వాళ్ళకి అడగాలి కదా, వంటలు చేసి పెట్టాలి కదా. అంత కనీసంగా 70-80 మంది వస్తారన్నారు. వాళ్ళు మామూలు 1,00,000 కట్టడానికి వచ్చారు వాళ్ళు. 70 మంది నార్మల్ మాట్లాడడానికి సెకండ్ టైం. అయితే వచ్చారు, వచ్చిన మనం లేని వాళ్ళు కాదు, పెడదామని 35,000 ఖర్చు పెట్టిండు మావాడు. ఏం తాగేది, ఏం పెట్టేది, ఏం చికెన్ పెట్టేది అని చేసిండు. చేసిన తర్వాత కూడా మళ్ళీ నెల గ్యాప్ ఇచ్చిన, వద్దు మనకి నచ్చది, ఇంకా ఆలోచించుకో వద్దు అని. అయితే మా వజన కూడా ఉంటుంది ఆడ హర్యతండలో 4 దగ్గరేగా, అందరికి ఫోన్ చేసిన, ఎవ్వడు జాడా చెప్పలే, అమ్మాయి మంచిది అన్నారు. సర్లే మంచిగానే ఉంది అంటున్నారు కదా. అయితే అస్సలు నాకు నచ్చదు, వద్దు, నీ 1,00,000కి 2 లక్షలైనా ఇచ్చేస్తా, ఆ రోజుల్లోనే చెప్పిన. అయితే కొడుకు విన్నాడు, ఈయన్ని
నల్లగా ముఖం వేసుకున్నాడు. వద్దు చిన్న ముఖం వేసుకున్నాడు. అమ్మాయి మేజర్గా ఇక్కడ ఏమైందంటే అమ్మాయి బాగా నచ్చింది అబ్బాయికి, వేరే సంబంధాలు నచ్చలే, ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి ఓకే. దాని తర్వాత ఏమైంది? అయితే నచ్చిండ్రా నీకు వద్దురా, నీకు మనకి సట్టే కాదు ఆ ఇల్లు మనకి అని చెప్పిన. చెప్తే అన్నం తిన్నట్లే అదే చేసుకుంటాబ్బా నేను అదే చేసుకుంటా నాయన, ఈ డబ్బులు వాళ్ళ డబ్బులు మనకి ఏం చేస్తుంది, వద్దు ఏ పోయినా లేదు అని సొంతం పెట్టుబడితోటి పెళ్లి చేసి చేపించిన ఇక అంతే. ఇక ఓకే, ఇక మీ కొడుకుంటే డబ్బు ఏమొస్తుంది, సరే మన తను ఉన్నాయి కదా మా అమ్మాయి మంచిగుందా అనే ఉద్దేశంతో చేసుకున్నారు. అసలు ఒక రోజు కూడా ఉండట్లే పెళ్లి చేయకముందు, డైలీ ఫోన్ చేసేది, అమ్మాయి రోజు ఫోన్ చేసేది అబ్బాయికి, చేసేది అత్త బాగా చేసిద్ది. తీసుకొచ్చిన తర్వాత కూడా డైలీ అత్త నాకు 4-5 సార్లు చెప్పింది, మాట్లాడట్లేదంట కదా సదర్లాల్ బిడ్డతోడు, మీరు ఎట్లా చేస్తున్నారు మీతో అన్నదా వాళ్ళమ్మ అన్నది. ఏంది ఏదో అనుమానం ఉండే ఒక రోజు మాట్లాడనేమో, ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, గొడవలు ఉంటుంది, మాట్లాడేటట్టు ఎట్లా చేస్తున్నారు మీరు, మీకు ఏం తెలుసా, చిన్న చిన్న గొడవ కూడా అట్లా చెప్తావు అని నేను అంటే ఊరినే కట్ చేసుకొద్ది ఫోన్ చేసి చేంజ్ చేసి కట్ చేసుకుంటే అట్నే అడుగుతా నా కొడుకుని ఎట్లా అంటున్నారు ఏంద్రా, నీకు ఆడ ఏం లేకపోతే చూపెడతా. అయితే నాయన ఇప్పుడు నేను తెచ్చినగా చూసుకో, ఎవడికి చూపెట్టుకుంటావు, నేను డైరెక్ట్ ఉన్నా నాయన అంటాడు. అంటే వాడు బామర్ది ఉంటాడు, బక్కగానే ఉంటాడు. బామర్ది అమ్మాయిని తీసుకెళ్ళిండు, వద్దు మీ ఇంటికాడ ఉంచోనని. నేను తీసుకెళ్తే మా అల్లుడికి చెప్పినా, ఇక నాకేం చెప్పాడు. అల్లుడు తీసుకెళ్ళి ఒక ఆడో భక్తిగా ఉంటాడు కదా, భక్తి అంటే జాతిగుడు కాడ తీసుకెళ్ళారంట, ఏదో మందు పెట్టారంట దీనికి. నేను అడిగిన మందు ఏంద్రా అంటే, ఈ మందు ఏం మందు పెట్టినా నేను బాగానే ఉన్నా నాన్న, నేను అడిగిన బాగానే ఉన్నా నాన్న, ఇది చేయాలని చేస్తుందని అన్నాడు. చేస్తుంది నేను బాగానే ఉన్నా, నా హెల్త్ కండిషన్ ఇంటికాడ ఉంటాడు. అప్పటి నుంచి ఈయనకి తీసుకెళ్ళాను నేను, ఇక ఒకటే వెళ్ళిపోతాయి ఆడాయన. కొంచెం గంటగా మేపేయడానికే తీసుకెళ్తాను, వీడికి ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనుకుని పెళ్ళయింది కదా ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలని ఎందుకని అనుకుని అట్నే జరుగుతుంటే ఒకరోజు 2 గంటల టైంలో ఇంట్లో గుడి చేస్తున్నారు. నేను ఈ ఇంట్లో పడుతున్నారు ఇద్దరు మోడు పిల్లలు, ఇద్దరు చేస్తుంటే లేచిన, ఏంది లోన ఇటు ఏం రాదుగా, ఏంది ఇది మీరు ఏం చేస్తున్నారు ఏంది అని అమ్మాయిని బెదిరించిన. నేను ఏం లేదు నాన్న అన్నది. నాన్న అంటది నాకు కోడలు, అయితే మా వరుసలో నాన్న అంటది మా దీనికి భాషలో. ఏం లేదు అన్నాడు. అంతేనా మా వాడు ఇంటి పక్కడు కూడా చూసిండు నేను చెప్పగానే, నువ్వు ఇక వాడు ఉన్నాడు ఎందుకు చెప్పాలని అనుకున్న తర్వాత నేను ఖమ్మంలోనే ఉంటా, ఈడ ఉండను, ఖమ్మంలోనే ఉంటా అని మా ఆవిడకి టార్చర్ పెడుతుంది. ఆ అమ్మాయి నేను ఇక్కడ ఉండను, మనం నుంచి వెళ్ళిపోయి ఖమ్మంలో ఉందామని చెప్తున్నా, తీసుకుందాం ఖమ్మంలో ఉంటా, నువ్వు జాబ్ చేయకపోయినా నేను చేస్తా జాబ్, ఏదో ఒకటి ఖమ్మంలో ఉంటేనే ఉంటాయిడ, లేకపోతే అని బ్యాగ్ మొత్తం సదురుకున్నది అమ్మాయి. ఓకే సదురుకున్నప్పుడు బ్యాగ్ లోన పెట్టు, ఎవడని చూస్తాడు ఏమంటాడు అని చెప్పి లోన పెట్టింది. పెట్టగానే 3వ రోజు వాళ్ళకి దాటుడు పండగ వచ్చింది. మంగళవారం వచ్చేస్తారు కదా శీతల పండగ రాగానే మా వాడికి ఏమన్నాడు, ఫోన్ అని వాడు కోపం, ఇక ఏదో టార్చర్ పెట్టింది వాడికి తెలుసు, ఈ ఫోన్ ఏం చూసినాడు మా వాడు, అప్పుడు దాకా తెలియదు వాడికి. బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేసింది కూడా దొరికింది కాబట్టి వాడు మాట్లాడట్లే. ఈ అమ్మ నేను ఫోన్ అని అనుకున్నాడు వాడు. ఫోన్ తీసుకెళ్ళానంటే ఈమె సదరుకొని అట్నే కూర్చొని ఉంటే పోనీ ఏదో ఒకటి లే కానీ తీసుకెళ్ళు, వాళ్ళ పండగ ఉంది ఒక రోజు ఉండి రా అని చెప్తే గిడ్డం తీపియలే, బండి వేసుకొని మనసుకుండా పోయి గడ్డాన్ని కటింగ్ చేసుకొని వచ్చిండు మావాడు. తీసుకొని వచ్చిందాగా మా ఎట్నే కూర్చొని ఉంది. ఈ అబ్బాయి ఎప్పుడన్నా ఈ గల్లీలో ఇక్కడ రావడము ఎప్పుడన్నా చూసారా మీరు? నేను ఇంటికాడ ఉంటే చూస్తాను, నేనైతే మా వాళ్ళు చూశారంట, నాకేం తెలుసు ఇప్పుడు చెప్తున్నారు. అబ్బాయి ఇక్కడికి వస్తుండంట. అయితే మావాడికి పోమన్నా, కట్టింగ్ తీసుకొని తానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఆమెను బండి వేయించుకొని పోయిండు. అయితే సోమవారం పోయారు వాళ్ళు, మంగళవారం సాయంత్రం పండుగ చేసేలో కానీ ఒక ముందు టార్చర్ పెట్టి తొందరగా పోవాలని సోమవారం తీసుకెళ్ళింది. రాత్రి ఉన్నారు. మంగళవారం వాళ్ళు పండుగ చేశారు. మంగళవారం ఉన్నాడు అక్కడనే, బుధవారం ఉన్నాడు వాడిని, బుధవారం కూడా ఆడనే ఉన్నాడు. బుధవారం అక్కడ ఉండి సాయంత్రం వచ్చాడు నా కాడ. బుధవారం సాయంత్రం వచ్చిండు, నేను సంతకి పోయి వచ్చిన, 2 పోతులు ఉంటే అమ్మి వచ్చిన. సాయంత్రం వచ్చిన తర్వాత
వచ్చిండు బాగానే ఉన్నాడు. అన్నం గిన్నం చేసినాం, తిన్నాం, పండుకున్నాడు. ఆ ఇంట్లో ఆయన పండుకున్నాం, మా ఇంట్లో మేము పండుకున్నాం. ఆ రోజు పోలే. నీళ్ళు గీళ్ళు కట్టాలి కూడగా చేను మనకి ఇప్పుడు వర్షం పడట్లేదు, ఒక 2 ఎకరాలైనా కట్టు అంటే 1.5 నీళ్ళు కట్టిండు. వచ్చి 1.5 నీళ్ళు కట్టి పై మందు గడ్డి మంది కూడా కొట్టిండు. కొట్టి బాగానే ఉన్నాడు. మళ్ళీ ఎన్ని ఫోన్లు వచ్చిండు ఆ పని చేస్తుంటే వాళ్ళు ఫోన్ బాగా చేస్తాడు ఆయనకి. చేసి సాయంత్రం మళ్ళీ తానం చేసుకున్నాడు. తాళం చేసుకొని బట్టలు వేసుకొని నేను ఈడ కూర్చొని ఉన్నా కొర్జీ చేసుకొని. నానేడు అంటే మాకు అర్థం కాలే. నువ్వు తానం గిన్నం చేసిందాగా ఇక్కడే కూర్చొని ఉన్నా. వస్తే నాకు ఆడ వచ్చిండు. నాన్న బాగా ఫోన్ చేస్తాడు, నేను పోయి వస్తా అన్నాడు. ఎవరు కోడలు బాగా ఫోన్ చేస్తుంది? ఫోన్ చేస్తాడు, అత్త కూడా చేస్తుంది. నేను పోతా అని నాకు బట్టలు గిట్లు వేసుకొని బండి వేసుకొని పోయిండు. మళ్ళీ పోయి ఆడ ఉన్నాడు. ఆ రాత్రి ఏం టార్చర్ పెట్టేది తెలియదు మనకి. అక్కడ వాళ్ళ ఊరే మన ఊరు. టార్చర్ పెట్టగానే వాడు అంతకుముందు పోయి 10ంటికి 9ంటికి వస్తాడు అన్నం గిన్నె తిని. పొద్దున్నే వచ్చిండు. పొద్దున్నే వస్తే వచ్చి మేము పొద్దున్నే కాఫీ చేస్తాం, టీ చేస్తే వాడు ముఖం కడగ ముందు తాగుతాడు, తర్వాత ముఖం రుత్తాడు. అయితే వచ్చి కాఫీ వేసుకొని తాగుతాడు. ఇంత తొందరగా ఎట్లా వచ్చింది అని అనుమానే వస్తుంది నాకు. అయితే డౌట్ వస్తుంది, నాకు డౌట్ వస్తుంది. అయితే నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఆ రోజు ఎట్లా వచ్చింది నేను అడగలే. మళ్ళీ అడగలేదు, ఏం అడగలేదు. సరే పోయి వచ్చిండు అనుకున్నాం. పోయి వచ్చిండే తొందరగా. అయితే కొంచెం ఒక మూల కట్టేది ఉంది బోర్డు దగ్గర. నువ్వు ఎకరంన్నర కట్టిండు, ఇంకో 1/2 ఎకరం ఉంది. కడతా మా నాన్న అని వెళ్ళిపోయిండు. నీళ్ళు కట్టిండు. అటే కూర్చొని 11ంటికి వచ్చిండు ఇంటికి. మళ్ళీ 11ంటికి వచ్చి ముఖం పుల్ల రుదుకుండా వచ్చి చూసిన ఈమె లేదు. వచ్చిండు, ముఖం కడిగిండు, ఇంత అన్నం వేసుకుంటూ నా మంచం మీదనే కూర్చొని తిన్నాడులే. కానీ అన్నం గిన్నం బాగానే తింటాడని నేను కూడా అడగలే. నేను మంచిగా ఉన్నాడుగా, తింటుండు పోస్తున్నాడని నువ్వు అనుకున్న తర్వాత మళ్ళీ పోయిండు చేనికి. పని ఉంటాయి ఆయనకి. మళ్ళీ వచ్చిండు 3ంటికి వస్తే అంతకులో ఫోన్ చేశారు. ఇక్కడ కొత్త ఓట్లు రాస్తారు కదా, కొత్త ఓట్లు రాస్తాడని ఫోన్ చేస్తే మా ఫోన్ ఆడు రాసేటోడు ఫోన్ చేస్తే ఇట్లా ఫోన్ కొత్త ఓటు రాయలేదంట మంది, పోయి రాపించారంట. పోయి బండి వేసుకొని రాపించి వచ్చిండు. మళ్ళీ మంచం మీద పడ్డాడు. పండుకోలే. నేను చెప్పు తక్కువ తిగిది ఏం తింటుందో పప్పాయ తోట వేసినావు. అయితే బండి వేసుకొని నేను చేనుకి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే చూసిన మావాడేమో ఇటు అటు అనుమానంతో చూడలే. 10 చెట్లు తిన్నది కోతులు. వచ్చి 10 చెట్లు తిన్నారా సదర్లాలు, ఏం చేద్దాం దాన్ని, ఏదైనా వేద్దామా అని అడిగిన. ఒకటే మాట, వేద్దాం అన్నాడు. నాయన 10 చెట్లు చిన్నగానంటే చేనికే వెళ్ళిపోయిండు బండి వేసుకొని చూద్దామని. చేనికి వెళ్ళి సాయంత్రం అట్నే వెళ్ళిపోతే ఇంకా మావాడిగా ఇంత వర్షం వస్తుంది. ఆ రోజే వచ్చింది వర్షం వస్తుంటే నాకు అనుమానం పడ్డది. వర్షంలో కూడా నా కొడుకు ఎందుకు రాలేదు, ఒక దమ్ము పడి మళ్ళీ ఆగింది. తర్వాత ఫోన్ చేసిన, ఎత్తట్లే. 2-3 సార్లు ట్రై చేసిన, ఎత్తట్లే నా ఫోన్. నాకు ఏం ఎత్తట్లేదు అని నేను ఆ ఫోన్ ఆ మంచం మీద పడేసి మా పెద్ద కొడుకు ఉన్నాడు ఇంటికాడ, చేనులో ఉన్నాడు అని బండి వేసుకొని పోయి దేవులాడదాం బండి గిండి మా చేనులోనే ఉంటాడు, ఏదైనా తేడా చేసుకున్నా అనుమానాన్ని వీళ్ళకి ఎవరికి చెప్పలే. అంటే నీకు ఆల్రెడీ ఒక అనుమానం అనేది ఉంది కానీ బాగానే ఉంటుండు కానీ మందలి ఏం చేయట్లే. అయితే పోయి ఇక్కడ వచ్చిన ఫోన్ చేశారు అంతలో. అరే తండా నుంచి ఫోన్ వచ్చి మా చేసిండు. చేస్తే బావా సదర్లా అని అమ్మాయికి ఫోన్ చేసిండు, గడ్డి మంది తాగిండని చెప్పిండు, చేనులోనే ఉన్నాడు పోయి చూడు అని వాళ్ళు ఫోన్ చేశారు. మాకు ఫోన్ తెలియదుగా, అక్కడ చేసిండు. చేస్తే వాళ్ళు చెప్పారు ఇది మందు తాగిందని. మీ కోడలు ఫోన్ చేసిందా మీకు? కోడలు కాదు, మనం ఏంకుడు చేసిండు. ఏంకుడు చేస్తే వీళ్ళకి చెప్తే ఏడస్తారు, మావాడు పోడు అలాంటివి చేసేటోడు కాదు అని నేను అనుకొని మా పెద్ద కొడుకు ఇంటికాడ కాడ పోయి ఆయన బండి తీపిచ్చి చేనుకి వెళ్ళిపోయి చూస్తే చేనులో ఆడలేడు. లేడని అంటేనే బండి వేసుకొని ఇంటికాడ చేద్దాం మావాడు చెప్పిండు, నువ్వు అంటేనే ఎస్ఐకి ఫోన్ చేద్దాం అంటేనే పోలీసు వాళ్ళు చేస్తే వాళ్ళ లొకేషన్ పెట్టి మాకు రావట్లే లొకేషన్ పెట్టడం. అయితే లొకేషన్ పెడతాడు దొరుకుతాడని మావాడు చెప్పిండు. నేనేమనుకున్నా మనవాడు అట్లా చేయడు, ఇంటికాడ పోయి అడుగుదాం, మళ్ళీ ఆ భార్యను చేద్దాం ఎవడని చెప్పిందేమో. మళ్ళీ ఆయనకి మా ఫోన్ ఎత్తాడు. చేనులో నా మావాడు ఫోన్ ఎత్తిండు. వేస్తే ఎట్లా సదర్లాలు ఎందుకు పోయినవరాను, నీకు లక్షలు పెట్టైనా నీకు ఏదైనా ఒత్తిడి ఉన్నా ఏదైనా ఆమెను వదిలిపెట్టిస్తా అని చెప్పినా కూడా మావాడు ఎత్తుండు, లాస్ట్కి ఎత్తుండు ఫోన్ కొడుకు. అయితే నీకు ఎందుకు సదర్లాల్ ఎందుకురా, నీకు ఎంత బాధ, నీకేం డబ్బులు లేక కాదు, మనకేం డబ్బులు లేక కాదు, ఆస్తులు లేక కాదు, నీకు ఆమెకి ఎన్నైనా నేను నీకు వదిలిస్తా అని చెప్పినా. వద్దంటే వదిలేద్దాం కానీ నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకోకని చెప్పిన. నేను వచ్చి ఇంటికాడ వచ్చిన పెద్ద ఇంటికాడ వచ్చి మా కోడలు ఉంది పెద్ద కోడలు, ఆయనకు తెలుసు నెంబర్.
ఫోన్ చేయగానే ఎత్తింది అమ్మాయి. ఎత్తే కోడలు ఎత్తింది. అక్కడ చిన్న కోడలు అక్కడిది ఎత్తింది. ఎత్తి ఎట్లా ఆయన సదర్లాలు ఏమైనా చేసిండో ఇక్కడ ఉన్న జాడా చెప్పిండు అని అడిగింది ఆమె. అడగగానే ఆ తల్లి ఆండ ఉందో పక్కన ఊరికి దగ్గర వచ్చింది. అది సౌండ్ అర్థమవుతుంది ఇక ఫోన్లో. నువ్వు ఎందుకు మాట్లాడతా, చచ్చిపోయినా లేదు, ఎందుకు మాట్లాడతానే అన్నది. మేము నలుగురు ఉన్న నలుగురు విన్నాం ఆ మాట అని. ఈయన చచ్చిపోని నువ్వెందుకు మాట్లాడతానే అన్నది. అన్నగానే ఆ ఫోన్ కట్ చేసి ఇక అంటేనే బయట వచ్చినావు. బయట వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినావు, మా అల్లుడికి చేసినావు, ఏడైనా ఉంటాయి లొకేషన్ వాళ్ళు పెడతారుగా. పెట్టారు అంటేనే ఇక కాలువ దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి ఆడపోయారు. మా అల్లుడు నా బిడ్డ పోయారు. ఎట్లా తూకిందో ఏమో అదే లాస్ట్. ఇక్కడ దగ్గర ఉంటుందా, బాయికి దగ్గర ఉంటుందా కాల్వ? ఎక్కడ ఉంటుంది కాలువ? వెంకటపాలెం, అక్కడ ఖమ్మం దగ్గర వెంకటపాలెం. ఓహో, అంత దూరం పోయి కాలువలో దూకిండా? దూకిండు. మందు తాగిండి అని చెప్తా ఉన్నారు. ఏం మందు తాగిండు? పురుగుల మందా ఏంటి అసలు? పురుగుల మందు అయితే మామూలు మందే, అది బతకతోడు. ఆ మందుతోటి మామూలే తాగిండు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఖమ్మం దగ్గర అంటే దగ్గర దగ్గర 20 కిలోమీటర్ ఉంటుందా? ఈ సక్కగా పోతే 12 కిలోమీటరు, తిరిగి వస్తే 15 కిలోమీటర్లు. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? అక్కడ దూకిండు చనిపోయిండు అన్న విషయం మీకు ఆ రోజు ఎట్లకే సాయంత్రం కదా మీద నాకు ఫోన్ చేసిండు మాతోటి. వాళ్ళు చేశారు మా వాళ్ళు. అది ఎట్లా పోయిండు, మందు తాగిన వాళ్ళే చెప్పారుగా మనకి. మందు తాగిండని చెప్పారు. కాలువలో దూకిండు అన్న విషయం ఎట్లా తెలిసింది? తెలిసిందంటే లొకేషన్ ట్రాక్ చేసారు, బట్టి అక్కడ పోయారు. ఓకే. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు ఇంత జరిగింది, ఆ అమ్మాయికి ఇంకొకరితో అక్రమ సంబంధం ఉందని చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడదు? అమ్మాయిని అరెస్ట్ చేయలేదు, నీ కొడుకు అయితే లేడు. ఇప్పుడు లేడు. నేను పోయినా ఆ రోజు పోస్ట్ మార్టం గీసుకుంటాం చేసినప్పుడు హాస్పిటల్లో వీళ్ళకి అడిగిన ఇట్లా జరుగుతుందని ఎస్ఐకి సిఐకి అందరికి చెప్పిన ఏదో రిపోర్ట్ కూడా రాసి ఇచ్చిన తర్వాత నాకు తట్టుకోలేక ఇంటికి వచ్చేసిన. నా బావ చిన్న బండి వేసుకొని ఇంటికి వచ్చేసిన. చేస కావట్లే, రాత్రి నుంచి ఇది ఉందిగా. అయితే వచ్చేస్తే నేను ముందే వచ్చేసిన కదా, మా వాళ్ళు వేసుకొని రాయండి అని మేము అందరం ముందు వచ్చినాం. తర్వాత వేసుకొస్తారు పెన్నిగా బాడీని. అయితే నేను అనుకున్నా ఇక ఏదైనా కానీ అని నేను ఒక సందర్భం. మీతో ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మీ ఇక్కడ రండి, ఇక్కడ రమ్మా. ఇక్కడ ఆల్రెడీ మీ అబ్బాయి పోయి ఇప్పుడు ఇంత అయిన తర్వాత కూడా అమ్మాయిని ఇంకా అరెస్ట్ చేసిరా? అమ్మాయికి ఎలాంటి శిక్షలు చేసిరు? ఇప్పుడు అయితే నేను చెప్పిన సిఐ తోటి ఎస్ఐ తోటి న్యాయం కావాలని చెప్పి వచ్చిన. ఆ రోజు చెప్పి వస్తే న్యాయమే చేస్తా, నీకు న్యాయం చేస్తా అని అన్నారు. అంటే ఏం అడిగారు న్యాయం అంటే? ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మీ కొడుకు పోయిండు, ఈమె ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చిండని చెప్తా ఉన్నారు. మరి ఇట్లా సంసారాలలో మన్ను పోస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అడగలేదా? అడిగేది న్యాయమే కదా, నీ న్యాయం చేయాలా, ఇట్లా జరిగిందని రాపించినావు కదా. రిపోర్ట్ రాసి ఏమని రాపించారు మీరు? ఇట్లా జరిగింది అత్త వల్ల, బామర్ది వల్ల, అమ్మాయి వల్ల మా కొడుకు చనిపోయిండు అని రాసి ఇచ్చినావు. రిపోర్ట్ రాసి అయితే రాసి ఇచ్చినావు, ట్రాన్స్ఫర్ పెట్టినని రాసినావు. రాసి వచ్చిన తర్వాత ఆ రోజు సంతకం నేను వేయలేదు. నాకు మళ్ళీ రెండో రోజు ఎస్ఐ పిలిచిండు. పోయినా మా వాడిని తీసుకొని ఇద్దరిని పోతే కూర్చున్నా పోయి ఎస్ఐ దగ్గర కూర్చొని నా మావాడు ఫోన్ అక్కడే ఉందిగా ఏమేమి జరిగిందని. కొడుకు ఫోన్ వాళ్ళే ఆ రోజే తీసుకెళ్లారు. అయితే నేను కూడా అన్నా, ఇప్పుడు దాకా ఏం పిల్లలే వాళ్ళకి, మీరు న్యాయం ఎట్లా చేస్తారు? అప్పుడు దాకా ఏం పిల్లలేదు, న్యాయం ఎట్లా చేస్తాడు? అమ్మాయి ఫోన్ కూడా తీసుకొచ్చి చూస్తే మీకు తెలిసింది అన్న. అయితే ఆ రోజు నేను ఇంటికి వచ్చేసిన. సాయంత్రం ఫోన్ అక్కడ తీసుకెళ్లారు వాళ్ళు, అమ్మాయి పోలీస్ స్టేషన్కి. అయితే ఇక 2 రోజులు 3 రోజులు నేను పోలేదు. ఇలా ఎస్ఐ వచ్చిండు. వచ్చిన ఇంటిని చూసిండు, ఇట్లా చూసిండు. పోయినప్పుడు నేను అడిగిన, ఇప్పుడు ఎన్ని రోజులు కూడా మీరు అమ్మాయిని తీసుకెళ్ళలేదు, మరి ఏమో న్యాయం చేస్తారు? నీకు చేస్తా న్యాయం అని వెళ్ళిపోయాడు. అంతే. ఇది పరిస్థితి మొత్తం మీద. ఇప్పటికి కూడా న్యాయం చేస్తా అని చెప్పడమే తప్ప న్యాయం చేసింది లేదు. ఆల్రెడీ వారం అవుతుంది, దగ్గర దగ్గర ఒక 4-5 రోజులు అవుతుంది, వారం అవుతుంది అబ్బాయి చనిపోయి. అంటే నేనేమంటా ఉన్నా, ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని ప్రాణాలు పోతాయి? ఇదే ఇంట్లో వీళ్ళే మిడిల్ క్లాస్ ఏం కాదు, ఓకే అటు ఇటు తాండాలో కొంతవరకు ఉన్న ఫ్యామిలీయే వీళ్ళది. ఒక కొడుక్కి, అది నీ పెద్ద కొడుకుదా ఇల్లు, ఓ కొడుకు అక్కడ బిల్డింగ్ కట్టించిండు, ఈయన మంచిగా ఇల్లు కూడా మంచిగా ఉంది. ఒకసారి చూడండి, వీళ్ళు మంచిగా బిజినెస్ చేసుకుంటారు, అబ్బాయి కూడా బాగానే పనిచేస్తాడు. ఇక్కడ ఏమైపోయిందంటే మేజర్గా ఎవరైనా సరే ఏదన్నా ఉంటే ఎవరితో నన్ను అడిగేయాలి తప్ప డైరెక్ట్గా అత్తనే వచ్చి నువ్వు మొగోడువా కాదని అడిగినప్పుడు ఏ మొగోడికైనా బతుకున్న సచిన శవంలాగా అనిపిస్తుంది. కాబట్టి మానసికానికి గురైపోయి అబ్బాయి చాలా పర్సనల్గా తీసుకొని చనిపోవడం జరిగింది ఇక్కడ. మరి వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమేమి తిట్టడం జరిగింది వాళ్ళు? మరి ఆ అబ్బాయిని పర్సనల్గా ఏమన్నా అన్నారా?
అబ్బాయిని చెప్పుకోలేని మాట లేదని అన్నారా? అంత బాధ ఎందుకు అనిపించింది? ఎందుకు సూసైడ్ చేసుకునేదాకా ఎందుకు పోయింది అనేది ఇక్కడ మిస్టరీ లాగా ఉంది ఇక్కడ ఇప్పటివరకు. లేదంటే వాళ్ళమ్మ కూడా కనీసం కాల్ చేసి ఈ అబ్బాయి నేను చనిపోతున్నాను కాల్ చేసినప్పుడు సస్తే సావని అని అత్త చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నీకు అంత ఇష్టం లేనప్పుడు ఈ ఇంట్లోకి ఎందుకు ఇచ్చినావు నీ బిడ్డని? పెళ్ళికి ముందేమో రోజుకు 10 సార్లు అల్లుని కాల్ చేసి మాట్లాడేదాన్ని, నీ బిడ్డ మాట్లాడేది, నువ్వు మాట్లాడేది, ఇన్ని చేసి పెళ్ళైన తర్వాత ఇక మన చెప్పు చేతలు ఉంటారు, మనం ఏది చేసినా నడుస్తుంది అనుకున్నారా? మరి ఇంకోట తెలియదు. మరి ఇది చూసే జనాలకు కూడా అర్థం కావాలి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని. ఇప్పటి వరకు అయితే అమ్మాయిని అయితే అరెస్ట్ చేయలే. ఇంకా అడిగారా మీరు ఎందుకు అరెస్ట్ చేయలే అమ్మాయిని? అడిగిన వేసాయి వచ్చినప్పుడు మీరేం న్యాయం అంటే అదే సార్. ఏం న్యాయం అంటే పట్టుకొని తీసుకెళ్ళలేదు. ఫోన్ నేను పోయి చెప్పినప్పుడే ఫోన్ తీసుకెళ్ళారు. శిక్ష వేయలేదు అనేది మీ ఇంటెన్షన్? అదే 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 ఇదే తేడా, అదే తేడా, ఇదే మాట అండి. న్యాయం అంటే అదేగా. నువ్వు నాకు న్యాయం అంటే వాళ్ళకి తీసుకెళ్ళి కేసు పెడితేనే న్యాయం అవుతుంది. ఉందా? నమ్మకం ఉందా? న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా మీకు? నమ్మకం లేదు అనుకుంటున్నాను. ఇక ఏడ్చినా వద్దన కూడా లేదా చేసా, కాళ్ళు కూడా పట్టుకున్నా, ఏం న్యాయం చేయలేదు. ఏడవకమ్మా, ఏం కాదు, న్యాయం చేస్తామని కూడా అనలేదా? అనలేదు. నాకు న్యాయం చేయాలి సార్ మీరు. కంపల్సరీ తల్లి. నేను ఏమంటా ఉన్నానంటే సాదేవుడి పిల్ల వాళ్ళ మాట కూడా అన్న చిన్న పిల్లగాడు సోదరులాలని నేను ఎంతో ఇష్టంగా పేరు పెట్టినా నా సోదరులాలు